హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా C20 రెగ్యులేషన్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళ యొక్క 5th సెమిస్టర్ సిలబస్ చూద్దామండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ 5th సెమిస్టర్లో మీకు 5 థియరీ సబ్జెక్ట్స్ అలానే 5 ప్రాక్టికల్స్ ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ సబ్జెక్ట్ కూడా EC 501 అండి, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ స్మార్ట్ టెక్నాలజీస్. మీకు ఈ సబ్జెక్ట్లో మీరు ఏం నేర్చుకుంటారు అంటే జాబ్ అనాలిసిస్ గురించి, అలానే ఏదైనా మీరు జాబ్కి వెళ్ళినప్పుడు ఏదైనా రిక్రూట్మెంట్ జరిగినప్పుడు వాటి ప్రాసెస్ ఎలా ఉంటుంది అని, నెక్స్ట్ ఓనర్షిప్ అని, ఎంప్లాయీ పార్టిసిపేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని, అలానే సోషల్ రెస్పాన్సిబిలిటీస్, నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎలా ఉంటుంది, వాటి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, అలానే స్మార్ట్ టెక్నాలజీస్ గురించి ఈ సబ్జెక్ట్లో చదువుతారు. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి 502 మైక్రో కంట్రోలర్స్ అండ్ అప్లికేషన్స్. నేనైతే ఈ సెమిస్టర్లో మైక్రో కంట్రోలర్స్ అండ్ అప్లికేషన్స్ సబ్జెక్ట్ చెప్తానండి. మీకు 3rd సెమిస్టర్లో నెట్వర్క్ అనాలిసిస్ కంప్లీట్గా చెప్పాను, అలాగే మైక్రో ప్రాసెసర్ కూడా కంప్లీట్ సిలబస్ చెప్పాను కదా. ఈ సెమిస్టర్లో మైక్రో కంట్రోలర్స్ అండ్ అప్లికేషన్స్ సబ్జెక్ట్ చెప్తాను. ఆల్రెడీ 50% సిలబస్ మీకు పోస్ట్ చేశానండి, రిమైనింగ్ సిలబస్ కూడా పోస్ట్ చేస్తాను. మొత్తం ఈ మైక్రో కంట్రోలర్ కూడా 5 యూనిట్సే కదా. సేమ్ మీరు మైక్రో ప్రాసెసర్ బాగా ప్రిపేర్ అయితే మీకు ఈ మైక్రో కంట్రోలర్స్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ అవే టాపిక్స్ ఉంటాయి. ఓకే, మనకి ఏమేమి ఉంటాయి అంటే ఈ మైక్రో కంట్రోలర్స్లో ఆర్కిటెక్చర్ ఆఫ్ 80 మనం నేర్చుకునే కంట్రోలర్ ఏంటి అంటే 8051 మైక్రో కంట్రోలర్ గురించి నేర్చుకుంటాం. ఆర్కిటెక్చర్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ అని, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్, నెక్స్ట్ 8051 ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అని, ఇంటర్ఫేసింగ్ సింపుల్ IO డివైసెస్, అలానే అడ్వాన్స్డ్ మైక్రో కంట్రోలర్స్. మనకి ఆర్కిటెక్చర్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్లో ఏం నేర్చుకుంటామంటే మైక్రో కంట్రోలర్ యొక్క ఫీచర్స్ ఏంటి, నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్కి అలానే మైక్రో కంట్రోలర్కి కంపారిజన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఈ 8051 మైక్రో కంట్రోలర్ యొక్క ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ ఏంటి, నెక్స్ట్ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఏంటి, పిన్ డయాగ్రామ్ ఏంటి, ఈ 8051 మైక్రో కంట్రోలర్ ఇంటరప్ట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఏంటి అనేది ఈ ఆర్కిటెక్చర్ ఆఫ్ 8051లో చూస్తామండి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ కదా. ఇన్స్ట్రక్షన్ సెట్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్ సెట్. మీరు ఆల్రెడీ ప్రాసెసర్లో చదివారు, ఏమేమి చదివారండి, అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ అని, లాజికల్ ఇన్స్ట్రక్షన్స్, డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్, బిట్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ చదివారు కదా. కాల్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ అని, అడ్రస్సింగ్ మోడ్స్ అని, ఇవన్నీ చదివారు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ ఇవన్నీ చదువుతారు. నెక్స్ట్ 8051 ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అంటే మీకు 3rd యూనిట్ వచ్చేప్పటికి ప్రోగ్రామింగ్ గురించి ఉంటుంది, మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామ్. ఇక్కడ కూడా అంతే, అడిషన్ ఆఫ్ 2 8-bit నంబర్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 8-bit నంబర్స్ ప్రోగ్రాము, అలానే ఎడిషన్ ఆఫ్ 2 16-bit నంబర్స్, అలానే సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 16-bit నంబర్స్, ఆ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయండి. నెక్స్ట్ ఇంకేముంటాయి అంటే 3rd యూనిట్కి వచ్చేప్పటికి పుష్ పాప్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, అవి ఉంటాయి. నెక్స్ట్ డీబగ్గింగ్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ 4th యూనిట్ వచ్చేప్పటికి ఇంటర్ఫేసింగ్ సింపుల్ IO డివైసెస్. ఇంటర్ఫేసింగ్ అంటే టు కనెక్ట్ వన్ డివైస్, ఎక్స్టర్నల్గా ఒక డివైస్ కనెక్ట్ చేయడానికి ఇంటర్ఫేసింగ్ అంటాం కదా, అది మీకు 4th యూనిట్ అనమాట, ఇంటర్ఫేసింగ్ సింపుల్ IO డివైసెస్. ఈ యూనిట్లో ఏం చదువుతారు అంటే 16:2 LCD మాడ్యూల్ గురించి, అలానే 4:4 మ్యాట్రిక్స్ గురించి, కీ బౌన్సింగ్ అలానే డీ బౌన్సింగ్ అంటే ప్రాబ్లం ఒక కీ ప్రెస్ చేసినప్పుడు ఎలా కనెక్ట్ అవుతుంది, అలాగే డీ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది అని. నెక్స్ట్ కామన్ యానోడ్ క్యాథోడ్ డిస్ప్లేస్ గురించి ఈ 4th యూనిట్లో ఉంటుంది. నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేప్పటికి అడ్వాన్స్డ్ మైక్రో కంట్రోలర్. 5th యూనిట్లో ఏముంటుంది అంటే సిస్క్ ఆర్కిటెక్చర్, రిస్క్ ఆర్కిటెక్చర్ అని, నెక్స్ట్ ARM7 ఫీచర్స్ అని, ఎంబెడెడ్ సిస్టమ్ అని, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని, ఇవన్నీ కూడా మీకు ఈ మైక్రో కంట్రోలర్లోని 5th యూనిట్లో ఉంటాయి. నెక్స్ట్ EC 503 ఆప్టికల్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఈ ఆప్టికల్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ సిస్టంలో ఫైబర్ ఆప్టిక్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, ఓకే, ఫైబర్ ఆప్టిక్ కాంపోనెంట్స్ ఏంటి, అలానే డివైసెస్ ఏంటి, నెక్స్ట్ ఈ టెలిఫోన్ అలానే మొబైల్ కమ్యూనికేషన్ గురించి, నెక్స్ట్ సెల్యులార్ సిస్టమ్ డిజైన్ అంటే వాటి యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉంటాయి అని, అంటే ఇవి ఉన్నాయి కదా, మీకు ఐడియా ఉందో లేదో. టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అని, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఉన్నాయి కదా. ఓకే, అలానే దీనిలో ఏముంటాయి అంటే టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, TDMA, FDMA, CDMA అని ఉంటాయండి. నెక్స్ట్ ఇంకేం చదువుతారు అంటే డిజిటల్ సెల్యులార్ సిస్టమ్ గురించి, అలానే మొబైల్ సిస్టమ్ గురించి చదువుతారు. దానిలో ఏముంటుంది అంటే GSM గురించి, GPRS, MS వీటన్నిటి గురించి కూడా ఈ సబ్జెక్ట్లో చదువుతారు. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి EC 504 అంటే ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్. ఈ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్లో ఏముంటాయి అంటే మీకు
పవర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏంటి అని. ఆ పవర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏంటి అంటే ఎస్సీఆర్, సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ ఉంటుంది కదా, ఆ ఎస్సీఆర్ అని, డయాక్ అని, ట్రయాక్ అని, యూజేటీ అని, నెక్స్ట్ ఆప్టో ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటే ఎల్డిఆర్, ఎల్ఈడీస్ ఉన్నాయి కదా వాటి గురించి. నెక్స్ట్ ట్రాన్స్డ్యూసర్స్ అంటే రెసిస్టర్ ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటి, ఇండక్టివ్, నెక్స్ట్ కెపాసిటివ్ ట్రాన్స్డ్యూసర్స్, నెక్స్ట్ ఎల్విడిటి అని, పీజో ఎలక్ట్రిక్ అని, ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్లో చదువుతారు అనమాట. నెక్స్ట్ ఎస్ఎంపిఎస్, స్విచ్ మోడ్ పవర్ సప్లై ఉంది కదా, ఆ ఎస్ఎంపిఎస్ గురించి, యూపీఎస్ గురించి, ఇవన్నీ కూడా మీరు ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో చదువుతారండి. నెక్స్ట్ వచ్చే EC505. EC505 అంటే కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్. ఈ కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీకు మ్యాక్సిమం మీ ఇంట్లో సిస్టమ్ అనేది రిపేర్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. దీనిలో ఏం నేర్చుకుంటారు అంటే మీరు మదర్ బోర్డు గురించి అంటే మొత్తం చూస్తారండి. ఆ మదర్ బోర్డు ప్రాబ్లమ్స్ ఏంటి, యూఎస్బి పోర్ట్స్ ఏంటి, అలానే ఎల్ఈడీస్ గురించి, నెక్స్ట్ హార్డ్ డిస్క్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు, నెక్స్ట్ మనకి ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్స్ కానీ, పీసీని అంటే పర్సనల్ కంప్యూటర్ని అసెంబుల్ చేయడం ఎలా, డిసెసెంబుల్ చేయడం ఎలా, ఓకే, ఆ రెండు ఉంటాయి. నెక్స్ట్ ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్స్ ఉంటాయి, ఫిజికల్ లేయర్ అని, డేటా లింక్ లేయరు, నెట్వర్క్ లేయరు, నెక్స్ట్ టోపాలజీస్, ఇవన్నీ కూడా ఈ సబ్జెక్ట్లో చదువుతారండి. నెక్స్ట్ ప్రాక్టికల్కి వచ్చేప్పటికి EC506 వచ్చేప్పటికి మైక్రో కంట్రోలర్స్ ల్యాబ్. ఓకే, ఈ మైక్రో కంట్రోలర్స్ ల్యాబ్లో చెప్పాను కదా, ఎడిషనల్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ సంబంధించి 8 బిట్స్. EC507 ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ అని, EC508 అని లైఫ్ స్కిల్స్. నెక్స్ట్ EC509 వచ్చేమో కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ ల్యాబ్. ఈ ల్యాబ్లో మీకు ఆల్మోస్ట్ తెలుస్తుందండి సిస్టమ్ గురించి, అంటే ఎలా చేయాలి ఏంటి అనేది. కొంచెం కాన్సన్ట్రేట్, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది, నేర్చుకోండి. నెక్స్ట్ EC510 వచ్చి ప్రాజెక్ట్ వర్క్, మీకు మినీ ప్రాజెక్ట్ చేయిస్తారు, అదొక 100 మార్క్స్. మొత్తం మీకు 5th సెమిస్టర్ వచ్చి 1000 మార్క్స్ ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.